నమస్తే అన్న, మీ పేరు? వరుణ్. మీది ఏ ఊరన్నా? ఇక్కడ విశాఖపట్నం ఆరులో. ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటున్నాను. ఎందుకని వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకుల్లాగా జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మనకు మంచి జరిగితేనే ఓటేయమన్నారు. వేరే వాళ్ళగా చెప్పలేనివన్నీ హామీలు ఇస్తూ ఏమి చేయకుండా మన మంచి కోసం ఆలోచించి మన మంచి కోసమే అతను ఎన్నో చేస్తున్నారు. మరి ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించారు కదా, ఆ మేనిఫెస్టో మీరు చూసారా? చూసాను. ఎలా అనిపించింది అన్న మేనిఫెస్టో? ఆ మేనిఫెస్టో చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను చేసేవే చెప్తున్నాడు. ఎందుకంటే ముందున్న నవరత్నాలతో పాటు నవరత్నాలు ఏవో చెప్పాడు అన్నీ చేశారు. ఇప్పుడు అలాగే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి మేనిఫెస్టోలో అన్నీ కూడా చేస్తారు కాబట్టే అతను చెప్పాడు. మరి మేనిఫెస్టో మీరు మొత్తం చూసిన తర్వాత మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? నాకు మేనిఫెస్టోలో మొత్తం అన్నీ నచ్చాయి. బాగా ఒకటేని కాదు, మొత్తం అన్నీ నచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఇంకా బాగా నచ్చింది ఏంటనగా మన వైజాగ్ని ఓ రాజధాని చేసి దాన్ని మన వైజాగ్ని డెవలప్ చేస్తున్నారు. అలాగే యూత్కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడుతున్నారు. సో మరి వైజాగ్ రాజధాని చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? వైజాగ్ డెవలప్ అయ్యి మొత్తం అంతా డెవలప్ అయితే మొత్తం యూత్కి మొత్తం అంతా సెక్యూర్గా ఉంటుంది కదా. ఇప్పుడు మరి వేరే ప్లేసెస్తో కంపేర్ చేస్తే వైజాగ్ని రాజధాని పెట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? వైజాగ్ రాజధాని పెట్టడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రజలు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి డిసిషన్ అందులోనే మంచి ఉంటేనే తను తీసుకుంటారు కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ.